అందరికీ నమస్కారం అండి. ముందుగా బాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఎంతో హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కోట్లాది మందికి ఇన్స్పిరేషన్. అలాగే ఆయన సినిమాలు పక్కన పెడితే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ దానివల్ల లక్షల మంది బెనిఫిట్ అయ్యారు. అలాగే ఆయన మా ఇండస్ట్రీలో కానీ ఏదన్నా ఉండి ఎవరన్నా రోడ్ బ్లాక్ అయిపోయి ఎలారా ఈ సమస్యకి అంటే కారు రోడ్ నెంబర్ 25కి తిప్పి చిరంజీవి గారి ఇంటికి వెళ్తే పరిష్కారం అయిపోయినట్టే. అలాగే పర్సనల్గా మాకు 3-4 పెద్ద సహాయాలు. సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే అన్నీ అర్థం చేసుకుని నిమిషాల్లో సెటిల్ చేసేవాళ్ళు. అంత పెద్ద మనిషి. అలాగే ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే నేనున్నాను అనే ధైర్యం, భరోసా మా చిరంజీవి గారు. అలాగే చిన్న సినిమాలు హిట్లు కొట్టినా ఏది కొట్టినా ఎంతో ప్రోత్సహిస్తారు. ఇంటికి పిలిచి గిఫ్ట్లు ఇస్తారు, వాళ్ళతో చాలాసేపు స్పెండ్ చేస్తారు. ఆయన ఎప్పుడు చెప్తారు, ఏదన్నా సినిమాకి ఏదన్నా గెస్ట్గా ఇన్వైట్ చేయాలంటే ఆయన ఆలోచించి ఏదన్నా పెద్ద ఒక సైజ్ సినిమా అయితే రాపోయినా పర్లేదు, ఎవరన్నా చిన్నోళ్ళకి ఉపయోగపడద్దు అంటే కంపల్సరీ ఆయన ఫంక్షన్కి వచ్చి తీరుతారు. ఆయన చాలా గొప్ప మనసు, చాలా పెద్ద మనసు. ఈ విధంగా నేనేంటంటే చిరంజీవి గారి గురించి సినిమాల గురించి కన్నా ఆయన అదర్ సైడ్ ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే మేము పర్సనల్గా చాలా చూసాం. మాకు ఏదైనా సినిమా హిట్ అయితే ఆయన ఒక అప్రిసియేషన్ లెటర్లాగా పంపించేవాళ్ళు. డియర్ నవీన్ రవి, ఈ సినిమా ఇంత అయినందుకు ఇది చాలా సంతోషంగా ఉందని అవన్నీ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాం మేము. అలాగే పెద్ద లక్షల్లో ఉండే ఏదో చిన్న పెద్ద గిఫ్ట్లు కూడా పంపించేవాళ్ళు ఆ మెమరబుల్గా ఉండటం కోసం. చిరంజీవి గారు నిజంగా మనకు బయట వాళ్ళకి అంటే ఎక్కువ యాక్సెస్ లేని వాళ్ళకి తెలిసింది సగం అయితే, ఆయన ఇంకో సగం ఆయన చెప్పుకొని ఏమంటారు దాన్ని, ఆయన చేసే గొప్ప పనులు ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి అసలుకి చెప్పుకోవాలంటే. ఇక ఆయన ఏ రోజు దానికి పెద్దగా ఇష్టపడరు. అలాగే మా ఇండస్ట్రీలో ఎవరికి ఏ అవసరమైన కార్మికులకు కానీ దేనికి కానీ ఎప్పుడు ముందుండే మనిషి. సార్ మీరు ఇలాగే అందరికీ కావాల్సిన వాళ్ళలాగా మీరు ఎప్పుడు అలాగే చిరస్థాయికి నిలిచిపోవాలి సార్ అని చెప్పి మేము కూడా అందరం వీలైనంతవరకు అందరూ కూడా మీ అనుమానాల నుంచి అందరికీ నలుగురికి 4 ఏమన్నా సహాయం చేయాల్సింది ఏమైనా ఉన్నా సరే అందరూ కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. అలాగే చిరంజీవి గారిది ఇంకా సినిమా సైడ్ ఏమన్నా వచ్చి చెప్పాలంటే మీకు చెప్తున్నా, ఇంకెవరన్నా 20-30 ఇయర్స్ వాళ్ళు ఉన్నాళ్ళు చిరంజీవి గారిని 1980స్లో చూస్తుండ ఆ సినిమాలు చూసారో లేదో తెలియదు, కానీ మీకు టైం దొరికినప్పుడల్లా 1980s నుంచి 1990-95 దాకా ఆయన ప్రతి సినిమా చూడండి. ఎంతంటే అంత స్టిల్ అసలు ఎంత ఎగ్జైట్ అవుతారో. ఎందుకు చెప్తున్నానంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా ప్రీవియస్ స్టార్ సినిమాలు వాళ్ళు సినిమాల్లోకి వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయినా చూస్తే అంత మళ్ళీ ఆ సినిమాలు చూస్తే అంత అనిపించదు, అరే ఏంటి ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందని. కానీ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆ స్టారు. మీరు 80స్లో సినిమాలు కానీ అభిలాష, చట్టానికి కళ్ళేవు, పున్నమి నాగు, విజేత, ఎన్ని సినిమాలు ఉన్నాయండి, మగమహారాజు, అసలు ఖైదీ, అసలు అది కదా టర్నింగు. అలాగే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, ఆయన ప్రాబ్లీ 1978లోనే ఇప్పుడు ఎంట్రీ ఇస్తే 1980కే పున్నమి నాగు, చట్టానికి కళ్ళు, పెద్ద ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. 3 ఏళ్ళకి ఆయన పెద్ద స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కట్ చేస్తే 83 ఖైదీ వచ్చింది, మార్చేసిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్. అంటే 78 నుంచి 5 ఏళ్ళలో ఇంత స్టార్డమ్ అసలు ఇంపాసిబుల్ అది. ప్లస్ ఇంకోటి చాలామంది చెప్పేది, ఆయన ఇచ్చినన్ని బ్లాక్ బస్టర్లు ఈ ఇండియన్ సాయిల్ మీద ఏ స్టారు ఇవ్వలేదు అనేది ఒక సత్యం. మీరు ఆ హిందీ కానీ ఇంకో భాషలను తీసుకోండి, ఆయన ఇచ్చిన బ్లాక్ బస్టర్లు ఎవరు తరం కాదు, ఎవరి వల్ల కాదు, అది మళ్ళీ జరిగేది కాదు. సో అలా మా చిరంజీవి గారికి నాకు ఈ చిన్న అవకాశం వచ్చి ఈ 4 ముక్కలన్నా షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే యనమాల అక్కడ మా బండ్ల గణేష్ అన్న ఉన్నారు, మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసు. అలాగే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈసారికి క్లుప్తంగా ఇంతవరకే మాట్లాడి ముగిస్తున్నాను. వన్స్ అగైన్ బాస్, హ్యాపీయెస్ట్ బర్త్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే మెగా ఫ్యాన్స్ అందరికీ ఎవ్రీ ఇయర్ మీరు ఈ సెలబ్రేషన్కి ఇలా రావటం ఎంతో
హ్యాపీగా ఉంటుంది. మాకు కూడా వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. ఏది మా బాస్ కోసం ఇంకా ఎప్పుడు ఇలా వస్తూనే ఉంటారనేది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా స్వామినాయుడు గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పూల పల్లకి, బంగారు పల్లకి అని నిజంగానే సూపర్ బ్లాక్ బాస్టర్ పల్లకిని ఎక్కించారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎస్, బీవీఎస్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. అంటే నాకు నేను నమస్కారం పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే మీ అందరిలాంటి వాడిని నేను కూడా, మీ మధ్యలోంచి వచ్చినవాడిని నేను కూడా. చిరంజీవి గారి గురించి చెప్పడానికి, ఆయన సినిమాల గురించి చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 158 సినిమాలు అందరం ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసుంటాం, అవునా కాదా? ఆయన పాటలు మొత్తం నోటికి వచ్చా రాదా? ఆయన పాట వింటే కాళ్ళు చేతులు కదులుతాయా లేదా? అది ఆయన గురించి మాట్లాడడానికి రవి గారు మాట్లాడినట్టు వెళ్ళిపోయాను. రవి గారు మాట్లాడినట్టు ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు తెర మీదే మెగాస్టార్ చిరంజీవి, బయట ఆయన ఎప్పటికి కూడా కొణిదెల శివశంకర్ వరప్రసాదే. ఆయన సక్సెస్ని ఆయన ఒంటి మీద చొక్కాలాగా వేసుకోకుండా నార్మల్గా మామూలు మనిషిలాగా అందరిలాగా ఉండే వ్యక్తి ఆయన. అందుకే ఎన్ని హిట్లు వచ్చినా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా, ఎన్ని సెన్సేషనల్ హిట్స్ వచ్చినా ఇంకా ఆయన ఇలాగే స్థిరంగా ఉన్నాడు. ఆయన హైపర్ హైపర్ చిరంజీవి గారి గురించి 2-3 ముక్కలు చెప్పాలి మీకు. నేను చిరంజీవి గారి గురించి, నేను చిరంజీవి గారితో పాటు ఒక చోటకు వెళ్ళినప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇంటికి వచ్చారు. ఆయన బలన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయనకి ఏమైనా కావాలా, వాటర్ బాటిల్ కావాలా, ఏమైనా ప్లేట్ కావాలా, ఇది కావాలంటుంటే ఆయన చిరాకు వచ్చింది నన్ను చూసి. రవి అన్నాడు ఆయన. సరే సార్, నేను దూరంగా వెళ్ళిపోయా. ఇది చెప్పాలి, ఎందుకంటే మీ అందరికీ తెలియాలి ఆయన క్యారెక్టర్ అలాంటిది. ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు, ఒకసారి ఇంటికి వస్తావా అని. వెళ్ళా ఇంటికి. రవి, ఆ రోజు నేను మీరు చిరాకు పడ్డాను అన్నాడు. సార్ ఇప్పుడేంటి మీరు సరే చెప్పడానికి పిలిచారా అన్న. అలాగే అదు, నువ్వు ఏమన్నా బాధపడ్డావేమో నేను. సార్ మీరు లాక్ కొట్టిన ఎందుకు బాధపడతాను సార్, మీరు చిరంజీవి, మీ కోపం వస్తుంది, మీ కోపం తెప్పించడం నా తప్పు అంటే. అలాగే అదు, నువ్వు బాధపడకూడదు. ఇది కొద్దిగా అన్నందుకు ఆయన ఇంటికి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన అలాంటి మనసున్న వ్యక్తి. ఆయన ఎంత సున్నితమైన మనసు. అలాంటి మెగాస్టార్. ఇప్పుడు ఈ వేదిక నేను ఎందుకు మాట్లాడుతానంటే, అలాంటి లెజెండ్ ఆయన. ఇవాళ దాకా మైత్రి రవి గారు చెప్పినప్పుడు ఎన్నో సమస్యల్ని సాల్వ్ చేసిన పెద్ద మనిషి ఆయన. ఆయన చేసిన ఎన్నో సహాయాలు ఎవరికి తెలియకుండా ఎంతోమంది జర్నలిస్టులకి, ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్లకి, ఎంతోమంది డాన్సర్లకి, ఎంతోమంది పాతతర నటులకి, చెన్నైలో ఆయన ఫైట్ చేసిన ఫైటర్స్కి కూడా ఆయన డబ్బులు పంపించాడు. ఎవరికైనా తెలుసా? మనకి తెలీదు. ఆయన చెప్పుకోడు కాబట్టి తెలియదు ఆయనకి. ఆయన బాజా కొట్టుకోడు. ఆయన నేను వాళ్ళకి సహాయం చేశాను, వీళ్ళకి సహాయం చేశాను. ఆయన మీద ఎవరన్నా కామెంట్ చేస్తే ఆయనకి పర్సనల్గా పిలిచి నేను ఏమైనా ఇబ్బంది పెట్టానా, నేను ఏమైనా కరెక్ట్ చేసుకోవాలన్నా, నువ్వు ఎందుకు బాధపడ్డావు అని అడిగిన మామూలు మనిషి అయినా. ఆయన శివశంకర్ వరప్రసాద్గా ఉండడానికి ఇంకొక 30 ఏళ్ళు సెంచరీ కొడితే మనం ఇక్కడే ఆయన సెంచరీ బర్త్డే చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది. చిరంజీవి గారి గురించి, సినిమాల గురించి చెప్పుకుంటాం. ఆయన క్యారెక్టర్ గురించే చెప్పుకుందాం ఆయన బర్త్డేలకి. ఎందుకంటే ఆయన సినిమాల గురించి ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మనం ఇందాక అన్నట్టుగా ఆయన ఛాలెంజ్, అభిలాష, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తగమడమయ్య మొగుడు, కొండవీడి దొంగ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడరు, ఘరానా మొగుడు, ఎన్ని సినిమాలు సార్. ఎన్ని సినిమాలైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని సినిమాల్లోని కామన్ పాయింట్ ఇది క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ లాంటిదో చెప్తాడు. ఆయన 10 మందికి సహాయం చేయాలనే క్యారెక్టర్ అయింది. 10 మంది ఆయన బాధ అనుకునే క్యారెక్టర్ అయింది. 10 మంది ఆనందపడితే ఆనందపడే క్యారెక్టర్ అయింది. ప్రతి సినిమా చెక్ చేసుకోండి మీరు. అందుకుని ఆయన అక్కడ ఉన్నాడు. అందుకోలేనంత ఎత్తున్నాడు. ట్విట్టర్లలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కామెడీ చేసి, జోకులేసి, పిచ్చి వెధవల్లాగా నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి అందరంత ఎత్తులో ధ్రువ తారలా ఉన్నాడు చిరంజీవి గారు. మీరేం ఫీల్ అవ్వకండి బ్రదర్స్. వాగుతూనే ఉంటాయి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మొరగనివ్వండి, కుక్కలకు కూడా వీధికి కాపలా కాసే పని ఉందని గుర్తుపెట్టుకుందాం. గుడ్ నైట్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అభిమానం ఏ రేంజ్లో వినిపించింది, ఏ రేంజ్లో సౌండ్ చేసిందో చూసాం కదా. సో నా పిలిచేద్దాం, ఎవరి కోసమైతే మీరు స్టేజ్ మీద ఆయన మాటలు వినాలని ఎదురు చూస్తున్నారో. ఇందాకే చెప్పాను నేను,
యూనో భగవంతుడికి భక్తుడు ఎలానో, సినిమాకి అభిమాని ఎలానో, ఆ రాముడికి ఆంజనేయ స్వామి ఎలానో, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే మొదటి లిస్ట్లో వచ్చే అభిమానిగా బండ్ల గణేష్ గారు ఎప్పటికీ నిలిచిపోతారు. సో మెగా ఫ్యామిలీని అభిమానించే, ప్రేమించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా ఉండే బండ్ల గణేష్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. శివాచారి గారిని వారికి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హలో హలో జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజనీ కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొణిదెల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బీజ వేశాడో కానీ ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానుల్ని రక్షిస్తూ ఎందరికో జీవనాభాది కల్పిస్తూ అందరికీ నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు నవయువకుల్లా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, బెదవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా, సింహాద్రి అప్పన్న సాక్షిగా, యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా, నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా నిజాలే మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, క్యాలిబర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాన్ని గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే ఏంటో మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి చేత్తో పట్టుకొచ్చిన మెగాస్టార్. ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్కి దక్కన అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతో మంది స్టార్లు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా? ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్. నీ వ్యక్తిత్వం గతంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనులైపోయినాక బోడి మల్లన్ అంటున్నా. ఈ రోజుల్లో చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి ఊడితే ఏంటి, నీ క్యారెక్టర్ భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరికి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్య నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి మర్చిపోయి మీకు చెప్పడానికి వెళ్తే అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నొప్పిగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు ఆ లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టరు. ఈరోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నానుకునే వాళ్ళందరినీ. 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏందండి అడ్రస్ లేనోడిని, అడ్రస్ అంటే తెలియనోడిని. అన్నా నేను ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ షాద్ నగర్ వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి యావత్ భారతదేశం చిరంజీవిని చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వ్యక్తిత్వం ఉండదు. అన్నా నువ్వు రాజకీయాల్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావు అంటే నేను అడిగాను. ఇదే స్టేజ్ మీద గోవిందరేంద్ర వాడే ఫంక్షన్లో కూర్చుంటే అన్నా మీరు రండి
యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డ్యాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా ఉండాలని నీలాంటి అభిమానులు, నాలాంటి అభిమానులు ఎంతోమంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ, సినిమాతో సినిమాలు పెంచుతూ, ఎంతోమందికి వినోదాన్ని ఇస్తూ, ఎంతోమందికి హక్కుని చేర్చుకొని ప్రతి ఒక్కరికి నానుకున్న వాళ్ళందరికీ చేతునిచ్చి, ఆయనలో స్వార్థం ఉంటే, ఆయనే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందదేమో, సామాన్యులకి అందరూ ఒక కళేమో అని అనుకుంటున్న రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు, కష్టపడే ఎవడైనా సినిమా ఇండస్ట్రీలో పైకి రావచ్చని అడ్రస్ కల్పించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు. చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవడికి టాలెంట్ ఉంటే, ఎవడికి శక్తి ఉంటే, ఎవడికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య, నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్ర పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం, వాళ్ళు ఆనందపడాల్సిందే. కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం? ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. ఓ మై గాడ్, జై మెగాస్టార్, జై మెగాస్టార్. అన్న మీ అందరికీ ఒక విషయం చెప్పాలన్నా. ఫస్ట్ నేను మీ అందరితో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను లాస్ట్ బర్త్డేకి సేమ్ మీలాగే అక్కడ కూర్చున్నానన్న. లాస్ట్ బర్త్డేకి నేను కూడా జైలు కొట్టాను అక్కడి నుంచి. చిరంజీవి గారు అభిమానుల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో నిలువెత్తు సాక్ష్యం నేనన్నా. ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మీరందరూ చూసారు హుక్ స్టెప్, మనశంకర్ వరప్రసాద్ సినిమాలో హుక్ స్టెప్ ఎంత ఊపిందో మీ అందరికీ తెలుసు. చిరంజీవి గారు నాకు అవకాశం ఇచ్చారు, ఇంటికి పిలిచి. ఆయన తలుచుకుంటే బాలీవుడ్ నుంచి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో కొరియోగ్రాఫర్స్ని పిలవడం పెద్ద మ్యాటర్ కాదు. బాస్ ఒక చిన్న స్టెప్ అలా ఊపితే చాలు, ఆయన గ్రేస్కి ఏ స్టెప్ వేసినా కూడా అది అందంగా ఉంటుంది. బికాస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే గ్రేస్ అంటే డాన్స్ అంటే చిరంజీవి గారు. మనకి చాలా ఫార్మ్స్ ఆఫ్ డాన్స్ ఉన్నాయన్న, కూచిపూడి అని, భరతనాట్యం అని, లేకపోతే మనకి డిఫరెంట్ వెస్టర్న్ అని, బాలీవుడ్ అని. కానీ చిరంజీవి గారికి స్టైల్ అంటూ ఒక క్రియేట్ చేసి, మెగాస్టార్ స్టైల్ అని క్రియేట్ చేసిన మన బాస్కి, మా డాన్సర్స్లో ఎంతోమంది ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చారంటే దానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు నాకు అవకాశము ఇంటికి పిలిచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్లో ఇచ్చారన్న. నేను ఎవరిని అసలు జస్ట్ ఒక నార్మల్ పర్సన్ని, ఏ దిక్కు తోచని టైంలో, ఇండస్ట్రీలో అసలు నేను పైకి వస్తానో రానో తెలియని సిచ్యువేషన్లో ఎన్నో ఈవెంట్లు, ఇక్కడ ఎన్నో డాన్సులు చేసినప్పుడు ఎవ్వరూ నన్ను గుర్తించలేదన్నా. కానీ సాక్షాత్తు దేవుడు, అంటే ఏ దిక్కు తోచని టైంలో ఆ శివుడు వెనకాల ఇలా నట్టి నువ్వు ముందుకెళ్ళన్నప్పుడు చిరంజీవి గారు మాత్రం చెయ్యిచ్చి నన్ను ముందుకు నడిపించి ఇదేరా నీ దారి అని నన్ను ఈరోజు ఇక్కడి వరకు తీసుకొచ్చారన్నా. పచ్చిగా చెప్తున్నా, 5 వేళ్ళు ఈరోజు మా ఫ్యామిలీ తింటున్నామంటే దానికి కారణం చిరంజీవి గారన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా. ఈరోజు మీ అందరిలో నేను ఒకడిని, మెగా అమ్మల్లో నేను కూడా చిరంజీవి గారి సినిమా ఫస్ట్ డే సినిమా సత్యం థియేటర్లో ప్రతి సినిమాలో కూడా ఒక షర్ట్ ఎక్స్ట్రా నేను బ్యాగ్లో పెట్టుకుని, ఎందుకంటే షర్ట్ చిరిగిపోతుంది, టికెట్లు తీసుకోవాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇందిరా స్టెప్పులకి, మన హిట్లర్ స్టెప్పులకి ప్రతి ఒక్క స్టెప్ కూడా నేను డాన్స్ చేసేవాడిని. అంత అభిమానం నాకు చిరంజీవి గారు అంటే. చెప్పే కదన్నా, ఈరోజు నేను ఇంత ఆనందంగా సినిమా ఇండస్ట్రీలో ఒక 20 ప్రాజెక్టులు వచ్చాయంటే దానికి కారణం చెయ్యేస్తే
చిర్రు చెయ్యేస్తే చినిగి చినిగి చాట అయిపోద్ది. అది చిరంజీవి గారు అంటే. చిరంజీవి సార్ మాలాంటి కళాకారుల్ని ఎంతో మందిని అసలు లెక్క పెట్టలేనంత మందిని, కొన్ని లక్షల మందిని మీరు ఎంకరేజ్ చేసి ఇలా ఒక పొజిషన్లో నిలబెట్టారు సార్. మీకు ఎప్పటికీ మేమందరం రుణపడిపోయి ఉంటాం సార్. చిరంజీవి గారు ఏ సోషల్ మీడియా లేనప్పుడు, ఎటువంటి ఇది లేనప్పుడు బ్లడ్ బ్యాంక్ రక్తదానం చేశారు, కంటి దానం చేశారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చి చాలామంది మనకి ఎక్స్ప్లోర్ అయ్యి చాలామంది ఇది చేస్తున్నాం అది చేస్తామని చెప్తారు. కానీ ఎటువంటి సోషల్ మీడియా లేని టైంలోనే చిరంజీవి గారు రక్తదానం చేశారు. మా నాన్నగారు చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కరోనా టైంలో నాకు స్వామినాయుడు గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. నాకు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ నుంచి ప్లాస్మా ఇప్పించారు. నేను ఆ రోజు నేను మా అమ్మగారికి కరోనా టైంలోని మా అమ్మగారికి కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బ్లడ్ బ్యాంక్ వచ్చే మేము కోవిడ్ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఆ టైంలో మనకి చిరంజీవి గారు ఎంత సాయం చేశారో తెలుసు. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు చిరంజీవి గారు. ప్రతి ఒక్క ఇంట్లోని ప్రతి ఒక్క చిన్న ఈవెంట్లో కూడా ప్రతి దగ్గర కూడా చిరంజీవి గారు ఉంటారు. కానీ ఒక విషయం చెప్తున్నా అన్న, సోషల్ మీడియాలో ఎవడైతే తప్పుగా కామెంట్స్ పెట్టి ట్రోల్ చేసి పిచ్చిగా మాట్లాడుతున్నారో, ఇందాక బండ్లన్న చెప్పినట్టు వాళ్ళకి సునకానందం. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోవద్దు. చిరంజీవి గారు ఈజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్ వి లవ్ యూ. మీ వెనకాల మేమందరం ఉన్నాం సార్. మా ముందు మీరున్నారు సార్, మా వెనకాల కూడా మీరున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామినాయుడు గారికి, అలాగే శివాచారి అన్నకి, అలాగే మా మనోహర్కి చాలా థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న. ఒక్క హుక్ స్టెప్ మాత్రం మనందరం కలిసేద్దాం అన్న. అందరూ ఫోన్స్ ఓపెన్ చేయండి. ఫోన్ లైట్ ఓపెన్ చేయండి. ఇక్కడికి వచ్చిన మెగా పవర్ స్టార్ గారి ప్రతి ఒక్క అభిమానులందరికీ నమస్కారాలండి. నువ్వు కూర్చో అన్న. మామూలుగానే మైక్ అంటే నాకు లోపల చాలా చిన్నపాటి టెన్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. ఇందాక ఆది అన్న అన్నట్టు చిరంజీవి గారు ఆయన మెగాస్టార్ అవటం కన్నా ఆయన్ని అభిమానించే వాళ్ళలో ఒక్కడ పైకి వచ్చిన ఆయన కంటే ఆనందపడేవాడు ఈ భూమి మీద నేను ఎవరిని చూడలేదు. నిజం చెప్తున్నాను. ఒక మెంబర్లాగా నేను దగ్గర నుంచి చూసి హానెస్ట్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చిరంజీవి గారిని మించిన చిరంజీవి గారిని మనం చూడలేము, రాబోరు. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక అభిమానిగా చెప్పట్లేదు, ఆయనతో పాటు పనిచేసిన ఒక దర్శకుడిగా, ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను. చాలా గొప్ప వ్యక్తి. ప్రేమించండి, మనం అందరం హ్యాపీగా ఉంటాం. ద్వేషించండి, ఆయన ఇంకా డబల్ పైకి వెళ్తూ ఉంటాడు. రిజల్ట్ రూపంలో, రెవెన్యూ రూపంలో, బాక్స్ ఆఫీస్ బొనోజా రూపంలో గుద్ది సమానం చెప్తాడు. ఇది తప్ప పాపం ఆయనకి ఏమీ తెలియదు. ప్రతి కామెంట్కి, ప్రతి బ్యాడ్ రివ్యూకి ఆయన సమాధానం రెవెన్యూ, రెస్పెక్ట్, కుటుంబం నుంచి ఒక పవర్ స్టార్ని తీసుకొచ్చి నిలబెట్టారు ఆయన. ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం, చిన్నపాటి జుట్టు కనబడిన కళ్యాణ్ గారిది, చిన్నపాటి షోల్డర్ గరిపినా ఊగిపోతుంటాం. అలాంటి గొప్ప పవర్ స్టార్ని మనకిచ్చిన మెగాస్టార్ ఆయన. నేను ఈ 158 ఫిల్మ్ పూజకి పవన్ కళ్యాణ్ గారిని పిలవటానికి అమరావతి వెళ్ళినప్పుడు నేను మా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన లోహిత్ గారు అందరూ వెళ్ళినప్పుడు, సార్ 2 డేస్లో మెగా 158 పూజ ఉంది సార్, మీరు రావాలి అన్నప్పుడు ఆయన కూర్చోబెట్టి జనరల్గా వాళ్ళ పిఎస్ వాళ్ళు మా టీంకి ముందనింది ఏంటంటే, సార్ చాలా బిజీగా ఉన్నారు, ఊరు వెళ్తున్నారు, ఒక 5-10 మినిట్స్ సరిపోద్దా సార్ అన్నారు. చాలు సార్, అందుకంటే ఎక్కువ వద్దన్నాం. బట్ అలాంటి కళ్యాణ్ గారు 158 పూజగా రావాలన్నప్పుడు 2 గంటలు నాకు టైం ఇచ్చారు. కారణం ఏంటంటే, మా అన్నయ్యతో సినిమా ఎలా ఉండాలో తెలుసా బాబీ అంటూ ఒక అభిమానిగా ఆయన మాట్లాడినప్పుడు, నిజం చెప్తున్నాను, ఇది నా ఆడియో ఫంక్షన్ కోసం దాచుకున్నాను, కానీ మీ అందరి ఆనందం కోసం చెప్తున్నాను. మా అన్నని మీరు థియేటర్లో చూశారు, మా అన్న స్టార్డమ్ని, మా అన్నని ఫ్యానిజంతో మీరు, కానీ దగ్గరుండి ఓ 14 ఏళ్ళ కుర్రోడి నుంచి చెన్నైలో మా అన్నని నేను చూస్తూ పెరిగాను బాబీ.
మా అన్నయ్య కోసం వచ్చిన జనాల్ని, వాళ్ళ ప్రేమల్ని, వాళ్ళు లక్షల మంది వచ్చినప్పుడు తెగిపోయిన వాళ్ళ చెప్పులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 3 రోజులు తీసి లారీలు వేస్తున్నప్పుడు నేను దగ్గర ఉండేవాడిని. ఆయన కోసం వచ్చిన దండలు, ఆయన కోసం వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట్లో చిరిగిపోయిన చొక్కాలు చూసే భాగ్యం నాకు కలిగింది. అలాంటి మెగాస్టార్ గారిని మళ్ళీ బలమైన కథతో తీసుకురా. తమాషా కన్నా ముందు ఒక ఎమోషన్తో బలంగా గుద్దు థియేటర్ మీద. మెగాస్టార్ అంటే అభిమానుల్లో ఫస్ట్ నేనే ఉంటాను. ఫస్ట్ కాపీ నాకు చూపించు, నీ ఆడియో ఫంక్షన్ నువ్వు పిలవపోయినా వచ్చేలాగా చేయి బాబీ అని ఆ రోజు అడిగారు ఆయన. సో అలాంటి కళ్యాణ్ గారికి మాట ఇచ్చి మొదలెట్టాం 158. రేపు పొద్దున గ్లిమ్స్ రాబోతుంది, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. చిరంజీవి గారిని చాలామంది మనం ఎంత కోట్ల మంది పొగిడితే రజనీకాంత్ గారి లిరిక్ ఒకటి ఉంటుంది, 100 మంది తిడుతుంటే కోట్ల మంది పొగుడుతుంటారని అనిరుద్ధ్ చేశాడు. సో అలా అక్కడక్కడ కామెంట్స్ వస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది, వాల్తేరు వేరయ్య నా ప్రేమనంతా నింపేసి రాసి కొడితే 250 కోట్లు కొట్టాం వాల్తేరు వేరయ్య. సో అప్పుడు కూడా అక్కడక్కడ చిన్న చిన్న కామెంట్స్ చూసాం మేము. ఆ కామెంట్స్ కూడా సమాధానం చెప్తున్నాం 158 సినిమాతో. మెగాస్టార్ గారిని ఎప్పుడూ చూడని ఒక ఎక్స్ట్రాడినరీ మాస్ యాంగిల్, ఎమోషనల్ యాంగిల్. నాకు రుద్రవేణ్ అంటే చాలా ఇష్టం, స్వయం కృషి అంటే బాగా ఇష్టం, ఆపద్ బాంధవుడు అంటే ఇంకా ఇష్టం. కానీ ఆ సినిమాలు ఎక్కడో కమర్షియల్ యాంగిల్ లేకపోవటం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర మనం పెద్ద రెవెన్యూ చూడాల. బట్ కమర్షియల్ యాంగిల్ పెట్టి అలాంటి రుద్రవీణ, అలాంటి స్వయం కృషి చిరంజీవి గారిని మనం మళ్ళీ చూడాలి అనే ఒక కృషితో రాసిన కథ ఇది. రేపు గ్లిమ్స్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మెగాస్టార్ గారితో పనిచేస్తున్నప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకే విషయం అర్థం అవుద్ది, సినిమా తప్ప వేరే సెకండ్ విషయం ఆయన మాట్లాడు, ఆలోచించడు, స్పేస్ కూడా వేస్ట్ చేసుకోరు. నిజం చెప్తున్నాను, ప్రతి అభిమాని గురించి తెలుసు ఆయనకి. ప్రతి అభిమాని ఎక్కడో కష్టంలో ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇందాక ఎవరో చెప్పారు, గబ్బర్ సింగ్ సినిమాలో ఒక వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్కి ఇబ్బంది జరిగితే మొన్న ఒక కీ షాట్ తీస్తుంటే ఒక్క 2 minutes బాబీ అని పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చి ఆయన ఎంత డబ్బులు ఇస్తున్నాడో ఒక్కడు రాయడు, ఒక్కడు చదవమను, ఎవరు బయటికి చెప్పరు, ఆయన చెప్పమండు. ప్రతిరోజు ఆ చెయ్యి ఎంతమందికి చెక్కుల మీద సంతకం పెడుతుందో దగ్గరున్న నాకు ఒక్కడికే తెలుసు. నేను అన్నాను ఓ రోజు, అనయ్య దగ్గరున్నాను కాబట్టి నాకు సరిపోతుంది, మీరు ఇన్ని లక్షలు ఇస్తుంటారు, మీరు ఇటుపక్క అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడరేంటి వీరి గురించి అన్న. మాట్లాడటం కోసం చేయట్లేదు కదా సాయం అన్నాడు ఆయన. నేను మాట్లాడటం కోసం మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేనైనా నా కుటుంబం అయినా వాళ్ళు బాగుండాలి, స్నేహితుడైనా శత్రువు అయినా అభిమాని అయినా వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుండే గొప్ప మనస్తత్వం ఉన్న గొప్ప మెగాస్టార్ అయినా. సో మ్యాక్సిమం ప్రేమించడానికి చూడండి. ఏమాత్రం చిన్న చిన్న మీ టైం వేస్ట్ చేసుకుంటే కొడితే బాక్స్ ఆఫీస్ కొడతానే ఉంటాడు. పవర్ స్టార్ని ఇచ్చారు, మెగా పవర్ స్టార్ని ఇచ్చాడు, ఎంతోమంది డైరెక్టర్లు ఇచ్చాడు, ఎంతోమంది కొరియోగ్రాఫర్లు ఇచ్చాడు, ఎంతోమంది యాక్టర్లు ఇంటికి పిలిచి మాట్లాడే అవసరం ఆయనకి ఏముంది చెప్పండి. ఒక చిన్న సినిమా హిట్ అయినా ఫస్ట్ ఫోన్ కాల్ అయిందే ఉంటుంది, ఇంటికి పిలుస్తారు. చిన్న చిన్న హీరోలే ఈ మధ్య మనకి టైం ఇవ్వట్లేదు, అలాంటిది ఎక్కడో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతారు. ఈ మధ్య ఇంకొక విట్నెసెస్ ఎవరో ఒక లేడీ యాక్ట్రెస్ చిరంజీవి గారిని కలవటానికి కుదరట్లేదు అని ఎక్కడో ఫీల్ అవుతుంటే ఎవరో చెప్పారు ఆయనకి. వెంటనే ఫోన్ తీసుకొని ఫోన్ చేసి, అమ్మా క్షమించమ్మా, నా దగ్గరికి రావడానికి పలానా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని రామ్మా అని ఇంటికి పిలిచారు. మొన్న మా యూనిట్లో మా కెమెరామెన్ గారి అసిస్టెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను కొడుక్కి రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో రామ్ చరణ్ పేరు పెట్టుకున్నాను సార్ అని కెమెరామెన్తో చెప్తుంటే విని ఆయనే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని పిలిపించి చరణ్ గారి చేతుల మీద ఆ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇప్పించారు ఆయన. సో ఎన్ని పక్కన పెడితే ఆయన చెప్పుకుంటూ పోతే పుస్తకాలు సరిపోవు, రోజులు సరిపోవు. సో అలాంటి మెగాస్టార్ గారితో రెండోసారి పనిచేస్తున్నాను. ఒకసారి ప్రేమతో నేను ఇచ్చిన ఫ్యానిజానికి పేరు వాల్తేరు వీరయ్య, రెండోసారి వస్తున్నాం మెగా 158. రేపు మా టైటిల్లో కొంచెం లీక్ ఆయన ఇచ్చారు, ఆ లీక్ మాత్రం నేను చెప్తున్నా, పూర్తి పేరు అది కాకపోయినా టైటిల్లో ఉన్న ఒక చిన్న భాగాన్ని ఆయన లీక్ రూపంలో ఇచ్చారు. మిగతాది రేపు 9ంటికి మాట్లాడుకుందాం. ఒకడు తప్పకుండా చేస్తాను.
నీకంటే నాకు ఎక్కువ ఉంటుంది తమ్ముడు కళ్యాణ్ గారితో చేయాలని, ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా తప్పకుండా త్వరలోనే అన్నీ కలిసి వస్తే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సినిమా వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను పిలిచిన స్వామినాయుడు గారికి, మిగతా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆడియో లాంచ్ గ్రాండ్గా చేద్దాం, జనాల్లో ప్రతి అభిమాని ఉండేలాగా చూద్దాం. ఇంకోలాగుంటాయి ఈ సినిమా ప్రమోషన్స్, ఇంకోలాగుంటాయి తమ్ముడు, ప్రామిస్, ఇంకోలాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి అభిమానులకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏమన్నా చిరు లీక్స్ లాగా మీరు కూడా చేశాను, ఏమన్నా చిరు leak leaks. ఇచ్చేసారా? ఓకే, మీకు వచ్చేసింది ఆ లీక్. అయితే నేను అక్కడ చాలా హడావిడి రాలేదంటున్నారు వాళ్ళు. అదేమిటది అలా ఎలా జరిగింది? ఇన్ని రోజులు ఓపిక పట్టారు, 9 దాకా ఓపిక పట్టండి. లీక్ చేయాలన్నా, టైటిల్ లీక్ చేయాలన్నా ఆ స్థాయి చిరంజీవి గారి దగ్గర నుంచే వదిలే, ఆయనకి వదిలేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.